పదిహేను నెలల పైచిలకు అనకాపల్లి జిల్లా ఎస్పీగా పనిచేసి ఎలక్షన్స్లో ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అట్లాంటివి జరగకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు కానీ చర్యలు కానీ తీసుకొని అనంతర కాలంలో బదిలీపైన ఈరోజు అనంతపూర్ జిల్లాకి ఎస్పీగా నియమించబడడం, ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి అనంతపూర్ జిల్లాకి ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనంతపూర్ జిల్లాకి ఎస్పీగా నియమించినటువంటి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర డీజీపీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ మరియు బేసిక్ పోలీసింగ్లో భాగమైనటువంటి చర్యల్ని ముందుగా తీసుకునే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలనే దాని మీద నిర్ణయించుకోవడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పబ్లిక్ గ్రీవెన్సెస్ రెడ్రెసల్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిని మరింత పటిష్టంగా అమలు చేసే విధంగా అధికారులందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి సిస్టమ్ని మరింత ఇంప్రూవైజ్ చేసి పోలీసు అధికారులు కానీ సిబ్బంది కానీ ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉండేటట్లు, వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ అన్నింటినీ తక్షణమే అటెండ్ అయ్యేటట్టు చేసేటటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించుకోవడం జరుగుతుంది.